మహాపరిశుద్ధుడైన మా తండ్రి, పరలోకమందున్న మా ప్రభువా, యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామాన్ని బట్టి వందనాలు, కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ సాయంకాల సమయమున ఇదిగోనయ్యా మీ బిడ్డలు విలువైన మాటలు మాట్లాడారు, అందును బట్టి స్తోత్రాలు. ఈ సమయంలో నాలో ఉండి మీరు మాట్లాడించండి. మా జీవితానికి ఏ మాటలు అయితే కావాలో ఆ మాటలు మీరు వాక్యం ద్వారా మాతో మాట్లాడి మా జీవితాలను స్థిరపరిచి బలపరచమని, మీరే చివరి వరకు తోడుగా ఉండి సంరక్షించి మా హృదయానికి కాపలాగా ఉండమని యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు పేరిట అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ, ప్రియులారా, ఈ సాయంకాల సమయమున సమయాన్ని గురించి రెండవ భాగాన్ని మాట్లాడుకుందాం. గత కాలంలో సమయం అన్నది ఎంత విలువైందో, ఆ విలువైన సమయాన్ని మనం ఎలా సద్వినియోగం చేసుకోవాలో, సమయాన్ని పోనివ్వకుండా చాలామంది భక్తులు తమ జీవితాన్ని ఎలా అభివృద్ధి చేసుకున్నారో ఆ మాటలు మనం విన్నాం. సమయాన్ని పోనిచ్చుకొని తమ జీవితాలను పాడు చేసుకున్న భక్తుల జీవితాలను కూడా మనము మాట్లాడుకున్నాం. అలాగే మరొక భాగాన్ని గురించి, సమయము తన పని తాను చేసుకుంటూ పోతుంది, మరి క్రైస్తవుడిగా మనిషిగా ఉన్న నువ్వు నేను మన పని మనం దేవుడిచ్చిన పనిని చేస్తున్నామా అన్న ఒక విషయాన్ని గురించి కొద్ది నిమిషాలు మాత్రమే ధ్యానించుకుందాం. కనుక ప్రతి ఒక్కరూ శ్రద్ధగా దేవుడి వాక్యాన్ని వినాలని ప్రభువు పేరట మనవి చేస్తున్నాం. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథము నుండి జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. సిగ్గుమాలిన జనులారా కూడిరండి, పొట్టు గాలికి ఎగురునట్లు సమయము గతించుచున్నది. చాలమ్మ. ప్రియులారా, దేవుడు ఇజ్రాయేలీల గురించి మాట్లాడుతున్నాడు. ఇజ్రాయేలీలకు సమయం యొక్క విలువ తెలియకుండా లోకం కోసం ఆ సమయాన్ని వాడుతూ, లోకంలో ఉన్నవి సంపాదించుకోవటానికి సమయాన్ని వాడుకుంటూ, దేవుడిచ్చిన ఆ కాలం విలువ, వారి జీవితం విలువ తెలుసుకోకుండా బతుకుతూ పాపాన్ని వదిలేస్తున్నారు, మరలా చేస్తున్నారు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు? సిగ్గుమాలిన జనులారా అని మాట్లాడుతున్నాడు. మీకు సిగ్గు లేదు అని చెప్తున్నాడు అనమాట. అలాగే మన ఆత్మీయ జీవితంలో మనము కూడా చేసిన పాపాన్ని మరలా చేస్తూ దేవుడిచ్చిన సమయాన్నంతా పాపాన్ని చేయటం కోసమే ఉపయోగిస్తుంటే, ఈరోజు దేవుడు కూడా మనల్ని ఏమంటాడు? మీకు సిగ్గు లేదు అంటాడు. సిగ్గులేని వారలారా, ఎంతకాలం రా నేను ఇచ్చిన సమయాన్ని మీరు పాపాన్ని చేయడం కోసమే వాడతారు. ఆ సమయాన్ని నా పని కోసము నేనిస్తే మీరు సిగ్గు లేకుండా చేసిన పాపాన్ని మరలా చేస్తున్నారు అని దేవుడు సిగ్గులేని వారలారా అంటున్నాడు. చూడండి, ఇన్నిసార్లు మాట్లాడుతున్నాడంటే, ఇన్నిసార్లు మనము మరలా చేస్తున్నామంటే ఒకటే మాట, సిగ్గు లేదు అంటున్నాడు. సిగ్గుందనుకోండి, మనం మరలా చేసిన పాపమే చెయ్యం. నాకు సిగ్గుంటే నేను వాళ్ళ ఇంటి దగ్గరికి పోను, నాకు సిగ్గుంటే నేను వారితో మాట్లాడనని లోకంలో మాట్లాడుకుంటున్నాం. కానీ దేవుడి దగ్గరకు వచ్చేసరికి ఏమంటున్నామంటే, నాకు సిగ్గు లేకపోతే ఆ చెడ్డ చూపులు నేను మరలా చూడను. నాకు సిగ్గుంటే ఆత్మీయత నేను కాపాడుకుంటాను. నాకు సిగ్గుంటే మరలా బూతు మాటలు మాట్లాడను. నాకే సిగ్గుంటే లోకంలో అందరూ తిరిగినట్టుగా నేను తిరగను అనుకోవాలి. అలా అనుకుంటేనే మనిషి దేవుడిచ్చిన సమయాన్ని చక్కగా వాడుకుంటాడు, సిగ్గు కలిగిన వాడిగా బతుకుతాడు. ఇలా ఇన్నిసార్లు దేవుడు మాట్లాడుతున్నాడంటే సమయాన్నంతా వృధాగా గడిపేస్తున్నారు, సమయాన్నంతా పోగొట్టుకుంటున్నారు. కాబట్టి మీకు సిగ్గు లేదు అని మాట్లాడుతున్నాడు. చూడండి, మీకు సిగ్గు లేదు అంటున్నాడు. సిగ్గులేని జనులారా కూడి రండి అంటున్నాడు. చూడండి, సమయం విలువ మీకు తెలియాలి అంటే, లోకంలో ఉంటూ పాపంలో బతుకుతూ సమయం యొక్క విలువ మీరు తెలియకుండా బతుకుతున్నారు. ఆ సమయం ఎంత ప్రాముఖ్యమైందో, మీ జీవితాలను ఎంత బాగా నిలబెడుతుందో మీకు తెలియకుండా బతుకుతున్నారు. కాబట్టి మీరందరూ ఎక్కడికి రావాలి? నా దగ్గరికి కూడి రండి, సమయం విలువేంటో మీకు చెప్తాను.
మీ జీవితం యొక్క విలువేంటో మీకు చెప్తాను. అందరూ నా దగ్గరికి రండి, చిన్న పెద్ద, ముసలి వాళ్ళు, యవనస్తులు, ఏ భేదము లేకుండా, ఏ తేడా లేకుండా మీరందరూ వస్తే ప్రతి ఒక్కరూ వాళ్ళు సమయాన్ని ఎలా వాడాలో నేను చెప్తాను, అందరూ రండి అంటున్నాడు. పిల్లలు ఎలా సమయాన్ని ఉపయోగించాలి? తల్లిదండ్రులకు విధేయులుగా ఉంటూ, పెద్దలను గౌరవిస్తూ సమయాన్ని ఎలా వాడుకోవాలో పిల్లలకు చెప్తాను. యవనస్తులు దేవుని కాడిని, నా కాడిని మోస్తూ ఎలా నేర్చుకోవాలో, నా కాడిని మోస్తూ శరీర కార్యక్రమాలను, శరీరేచ్ఛలను ఎలా జయించాలో, సమయాన్ని మీరు ఎలా వాడుకోవాలో నేను మీకు చెప్తాను అంటున్నాడు. వృద్ధులు రావాలి, మీరు అనుభవాన్ని సంపాదించండి. మీ అనుభవంతో ఇదిగో మీకంటే తక్కువ వయసు గల వారిని మీరు మార్చండి. మీకు కొంచెమే కదా టైం, చివరి దశలో ఉన్నారు కదా, ఆ కొంచెం సమయాన్ని మీరు మీ కింద ఉన్న వాళ్ళను, యవనస్తులందరినీ బలపరచడం కోసం మీ సమయాన్ని, మీ ఆ కొంచెం ఆయుష్కాలాన్ని వాడండి. ఈ విషయాలన్నీ మీకు చెప్తాను. ఒరే మీరందరూ రండి అంటున్నాడు. మీరందరూ నా దగ్గరకు వచ్చి నేర్చుకోండి, సమయం విలువ మీకు తెలుస్తుంది. కూడి రండి అంటున్నాడు చూడండి. యోవేలు గ్రంథంలో మాట్లాడతాడు ఏమనంటే, చిన్నలు, పెద్దలు, యవనస్తులు, ముసలి వాళ్ళు అందరూ నా మందిరం దగ్గరికి రావాలి. ఇదిగో యోవేలు అందరి నువ్వు సమకూర్చు అని చెప్తున్నాడు. ఈరోజు దేవుడు మనకు చెప్తున్నది ఏంటంటే, సేవకుల ద్వారా ఇదిగో మీరందరూ సమకూడి దేవుడి దగ్గరికి రావాలి, ఆయన పాదాల చెంత మోకరించాలి. ఇదిగోనయ్యా మేము సమయం విలువ తెలియక, మా ఆయుష్కాలం విలువ తెలియక ఇప్పటికీ ఎన్నో సంవత్సరాలు వ్యర్థంగా గడిపేశామయ్యా. అయ్యా ఇప్పటి నుంచైనా మాకు సమయం విలువ తెలియజేయండి అయ్యా. మీ పాదాల చెంతకు వచ్చామయ్యా, మేము ఖచ్చితంగా దాని గురించి నేర్చుకొని ఎలా వాడుకోవాలో మా జీవితాన్ని ఎలా మీకు ఇవ్వాలో నేర్చుకుంటాం, తెలుసుకుంటామని దేవుడి దగ్గరికి సమకూడి రండి అంటున్నాడు యోవేలు గారి ద్వారా. ఇంకా ఏమంటున్నాడు చూడండి, పొట్టు గాలికి ఎగురున్నట్లు సమయం గతించుచున్నది, అది చెప్తున్నాడు. సమయం ఎలా పోతుందంటే, పొట్టు గాలి పెట్టినప్పుడు ఎలాగైతే పోతుందో సమయం అంతా అలా ముందుకు పోతుంది, కానీ మనిషి మాత్రం ముందుకు పోలేకున్నాడు. కాలమేమో ముందుకు పోతూనే ఉంది, మనిషి మాత్రం దేంట్లో ముందుకు పోతున్నాడు? పాపాన్ని చేయడంలో ముందుకు పోతున్నాడు. హత్యలు ఎలా చెయ్యాలో దాంట్లో ముందుకు పోతున్నాడు. అత్యాచారాలు ఎలా చెయ్యాలో వీటిలో ముందుకు పోతున్నాడు. దొంగతనాన్ని ఎలా చేయాలో ఇది తెలుసుకుంటున్నాడు. చెడ్డ చూపులు ఎలా చూడాలో నేర్చుకుంటున్నాడు. ఇలా ప్రతి పాపాన్ని చేయడంలో మనిషి ఏం చేస్తున్నాడు? ముందు పోతున్నాడు. కాలంతో పాటుగా పోతున్నాడు, కానీ ఎందులో పోతున్నాడు? పాపాన్ని విచ్చలవేడిగా చేయడంలో ముందు పోతున్నాడు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, ఇందులో కాదు మీరు ముందు పోవలసింది, పాపంలో కాదు, మంచిగా ఉండటంలో పోవాలంటున్నాడు. మంచిగా ఉండటంలో ముందుకెళ్ళాలి. కాలం ముందుకు పోతుంది, కానీ మనిషి మాత్రం, క్రైస్తవుడు మాత్రం భక్తిలో ముందుకు పోతున్నాడు. చెప్పండి, విశ్వాసం ఎంత ఉందో, ఆ విశ్వాసంలో నేను ఎంత ఉన్నాను, ఎంత ముందుకు పోతున్నానని మనిషి అనుకుంటున్నాడా? దేంట్లో ముందుకు పోతున్నాడు చెప్పండి మనిషి? సమయమేమో తన పని తాను చేసుకుంటూ పోతుంది, కాలమేమో ముందుకు పోతూనే ఉంది, కానీ మనిషి మాత్రం ముందుకు పోలేకున్నాడు. భక్తిలో నా భక్తి ఎంత ఉంది, నా భక్తిలో ఎంత ముందున్నాను, నా విశ్వాసంలో నేను ఎంత ముందున్నాను, నా పవిత్రతలో ఎంత ముందున్నాను, నా జీవితాన్ని దేవుడికి ఇవ్వడంలో ఎంత ముందున్నాను, దేవుడి కోసం కార్యక్రమాలు చేయడంలో తెగింపులో ఎంత ముందున్నాను, ఇందులో ఆలోచించుకోవడం లేదు మనిషి. కాలమేమో పోతుంది, కానీ క్రైస్తవుడు మాత్రం వెనక్కే పోతున్నాడు, అన్నిట్లో వెనకబడిపోతున్నాడు. కాలంతో చూసుకుంటే ముందు ఉండవలసిన వాడు, కాలంతో చూసుకుంటే భక్తి జీవితంలో ముందుకు పరిగెత్తాల్సిన వాడు ఎక్కడున్నాడు? వెనకాలే ఉన్నాడు. దేవుడు ఏమంటున్నాడు? పొట్టు గాలికి పోయినట్టుగా సమయం అంతా గతించిపోతుంది. చూడండి ఎంత మంచిగా మాట్లాడుతున్నాడు చూడండి. పొట్టు గాలికి ఎగురున్నట్లు సమయం అంతా గతించిపోతుంది. ఈ సమయాన్ని ఎలా వాడుకోవాలో మనిషికి తెలియటం లేదు. ప్రేమైన దేవుడు వాళ్ళరా, లోకంలో ఉన్నవి కావాలని, లోకంలో ఉన్న వాటి కోసం పరిగెత్తి సమయాన్ని వృధాగా గడిపేస్తున్నాడు. ఒక యెరోబాము సమయాన్ని ఎలా వృధాగా గడిపేశాడంటే, ఎక్కడో ఉన్నవాడిని తీసుకొని వచ్చి ఒక ఉన్నత స్థాయిలో పెడితే అధికారాన్ని కాపాడుకోవడంలో దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని ఉపయోగించాడు. అధికారాన్ని కాపాడుకోవటంలో, విగ్రహాలను నిలబెట్టి దాన్ని పూజ చేయడంలో దేవుడిచ్చిన సమయాన్నంతా, దేవుడిచ్చిన ఆయుష్కాలంతా
పోగొట్టుకొని తన జీవితంలో చివరికి నాశనం అయిపోయాడు యరొబాము. ఇదిగో ఈరోజు నువ్వు నేను కూడా అధికారాన్ని కాపాడుకోవటం కోసం దేవుడిచ్చిన కాలాన్ని నువ్వు ఉపయోగిస్తున్నావా? డబ్బును నిలబెట్టుకోవటం కోసం, ఆస్తులను నిలబెట్టుకోవటం కోసం నీ సమయాన్నంతా వాడుతున్నావా? అయితే యరొబాముకు పట్టిన గతే మనకు పడుతుంది. యరొబాము ఎలాంటి స్థితిలోకి వెళ్ళిపోయాడో అలాగే మన జీవితాలు కూడా ఉంటాయి. అందుకోసమే దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని దేవుడి పనులను నిలబెట్టుకోవటంలో, దేవుడి పనులను సంపాదించుకోవటం, దేవుడి పనులను కాపాడుకోవటంలో మనము వాడాలి, ఉపయోగించాలి. యరొబాము చూడండి, ఆయుష్కాలాన్ని అంతా అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసమే ఉపయోగించాడు. అక్కడి నుంచి ఎంత సమయాన్ని వృధా చేశాడో తెలుసా యరొబాము? అధికారాన్ని కాపాడుకోవాలని ఒక సైడు, ఇదిగో వీళ్ళందరూ అక్కడికి పోతారు అని సమయాన్నంతా బొమ్మలను బలిపీఠాలను పెట్టి దానికి పూజ చేయమనడం ఒకవైపు, ఇంకోవైపు ఆ రాజ్యం మీదకి అందరూ వస్తూ ఉంటే ఒకరిని ఒకరిని తీసేసుకుంటూ లేదా వాళ్ళ నుంచి తప్పించుకుంటూ పోతూ ఇలా దేవుడిచ్చిన కాలాన్ని యరొబాము ఏం చేశాడు? వ్యర్థంగా గడిపేశాడు. ప్రేమైన దేవుడు వాళ్ళరా, ఈరోజు మనము అలాగే ఉన్నామనుకోండి, అన్నీ నిలబెట్టుకోవాలని మనం ఆశపడుతున్నాం అనుకోండి, అన్నిటినీ సంపాదించుకోవాలని మనం దేవుడిచ్చిన కాలాన్ని పోగొట్టుకున్నాం అనుకోండి, అప్పుడు అన్నీ ఒక్కసారిగా మన మీదికి వచ్చేస్తాయి. యరొబాము మీదకి ఎలాగైతే అన్నీ వచ్చేసాయో మన మీదకి అలా వచ్చేస్తాయి. ఉన్న కొంచెం టైం కూడా లేకుండా పోతుంది. మారటానికి ఒక కొంచెం టైం ఉందనుకుంటే అది కూడా లేకుండా దేవుడు తీసేస్తాడు. అది అలా మారిపోతుంది ప్రేమైన దేవుడు వాళ్ళారా. మనకు టైం ఉంది కాబట్టి టైం అడిగితే చెప్తాం, ఇదిగో 4:10 అయిందని చెప్పేసి. ఈ చేతిలో టైం ఉంది కాబట్టి, ఇది మన ఆధీనంలో ఉంది కాబట్టి మనం చెప్తున్నాం. కానీ మన టైం మన ఆధీనంలో ఉంటుందో చెప్పండి? మన టైం ఎవరి ఆధీనంలో ఉంటుంది? దేవుడి ఆధీనంలో ఉంటుంది. జీవ మరణాలు ఆయన వశంలో ఉన్నాయి. నీ టైం నీ దగ్గర ఉంది నువ్వు చెప్తున్నావేమో, కానీ నీ టైం మాత్రం, మన టైం మాత్రం మన దగ్గర లేదు. అది దేవుడి దగ్గర ఉంది కాబట్టి దేవుడు ఎలా చెబుతున్నాడో అలా మనం నడుచుకోవాలి. దేవుడు ఎలా పొమ్మంటున్నాడో అలా మనం పోవాలి. అప్పుడే మనం సమయాన్ని చక్కగా వాడుకున్న వాళ్ళం. అలా లేకుండా ఉంటే మనమేం వాడుకున్నట్టు చెప్పండి? సమయాన్ని మనం ఎలా సద్వినియోగం చేసుకున్నట్టు? నిజంగా ఇది ఎన్నోసార్లు మనం చదువుకున్నాను, కానీ ఒక్కసారి ఇలా ఆలోచిస్తే దేవుడి మాటలు ఎలా ఉంటాయని ఆలోచిస్తానండి. కొన్ని మంచి విషయాలు దేవుడు మాట్లాడాడు. నిజంగా ఒకటి మేము ఎప్పటి నుంచో ఈ వాక్యాలు వింటూనే ఉన్నాం. మళ్ళీ చూడండి, సిగ్గుమాలిన జనులారా కూడిరండి, పొట్టుగాలికి ఎగురునట్లు సమయము గతించుచున్నది. చూడండి, కాలమంతా పోతుంది. ఆది కాలములో నుంచి ఇప్పటి వరకు కాలము తన పని తాను చేసుకుంటూ పోతుంది. చూడండి, అలా పోతూ ఉన్నప్పుడు కాలం విలువ తెలిసిన భక్తుల జీవితాలు ఆ కాలాన్ని చక్కగా వాడుకున్నారు. తమ ఆయుష్కాలంలో దేవుడి కోసం బతికి చచ్చిపోయారు, భక్తులుగా పిలువబడ్డారు. కానీ కొంతమంది మాత్రం ఆ కాలం పోతూ ఉంటే ఆ కాలంతో పాటుగా వ్యర్థమైన వాటిని చేసుకుంటూ పోయారు. చివరికి చరిత్రలో భక్తిహీనులుగా మిగిలిపోయారు. చూడండి, సమయాన్ని సద్వినియోగం చేసుకున్నవాడే భక్తిపరుడు, సమయాన్ని చక్కగా వాడుకున్నవాడే దేవుడి కుమారుడు, సమయాన్ని దుర్వినియోగం చేసుకున్నవాడు దయ్యము కుమారుడు, అపవాది సంబంధి. అలా మిగిలిపోతాం మనం చరిత్రలో. యరొబాము ఏం మూట కట్టుకున్నాడు చెప్పండి? ఎక్కడో ఉన్నవాడిని తీసి మంచి జీవితాన్ని ఇచ్చి, నాయనా ఇదిగో నీ ఆయుష్కాలంలో నువ్వు ఇలా ఉండు, గొప్పగా చేస్తాను, నేను దావీదుకు ఇచ్చిన వాగ్దానం నీకు ఇస్తున్నాను, ఖచ్చితంగా అది నెరవేరుస్తాను నాయన అని చెప్పినా కూడా ఆ సమయాన్నంతా ఎలా వాడుకున్నాడో లోకం కోసం వాడుకున్నాడు. చివరికి ప్రతి రాజు గురించి చెప్పేటప్పుడు యరొబామునే చెప్పాడు. కారణం ఏంటంటే దేవుడి కోసము ఒక స్థాయిలోకి వచ్చిన తర్వాత ఆ సమయాన్ని మాత్రం ఆయన సరిగా వాడుకోలేకపోయాడు. మన జీవితాలు కూడా అంతే. మనము కూడా ఒక స్థాయిలోకి వచ్చిన తర్వాత లేదా కింది స్థాయిలో ఉన్నప్పుడు సమయాన్ని చక్కగా వాడుకోకపోతే, సమయాన్ని చక్కగా ఉపయోగించకపోతే మన పేరును కూడా మన సమకాలికులుగా ఉన్న వాళ్ళు వాడుకుంటారు. పలానా వాడు ఉన్నాడు, వాడు ఇలాంటి వాడురా, ఇలా చేశాడురా
అని మన పేరు మనం పోయిన కొన్ని వేల సంవత్సరాల గురించి కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. అంత దరిద్రమైన పరిస్థితి ఎందుకు చెప్పండి మనకు? అలాంటి దరిద్రమైన జీవితం మనకెందుకు? అలాంటి చెడ్డ పేరు ఎందుకు చెప్పండి? అందుకోసమే చక్కగా సమయాన్ని వాడాలి. చక్కగా పొట్టుగాలికి ఎగిరిపోయినట్టుగా ఈ సమయం అంతా పోతుంది ప్రియమైన దేవుడు వాళ్ళరా, సమయం అంతా పోతుంది. ఉదయం నేను స్టీవెన్ మాట్లాడుకున్నాం సమయాన్ని గురించి. సమయం ఏమంతా అయిపోతుంది, మన ఆయుష్కాలం మాత్రం అయిపోతూ ఉంది. ఏమి దేవుడి కోసం మనము చేయలేకపోతున్నాం. దగ్గరికి వచ్చింది, మన చావు ఎప్పుడో ఏమో మనకు తెలీదు. పనేమో చాలా మిగిలిపోయింది, కాలమేమో పోతూ ఉంది. చాలా ఆయుష్కాలాన్ని మనము పోగొట్టుకున్నాం. ఇంకా భవిష్యత్తులో ఎన్ని సంవత్సరాలు ఉంటుందో మనకు తెలియదు. 1 సంవత్సరం ఉంటుందా, 1 రోజు ఉంటుందా, 1 గంటనే ఉంటుందా, కొన్ని 10 సంవత్సరాలు ఉంటాయా అని మనకు తెలీదు. అందుకోసమే మనం ఏం చేయాలంటే త్వరగా మనకు దేవుడిచ్చిన పనులు చేసుకుంటూ పోవాలి. దయచేసి మన వాళ్ళందరూ కూడా సమయాన్ని ఎవరు దుర్వినియోగం చేయకండి. ఆ సమయంలో ఎంత మీకు దేవుడి పని చెయ్యాలనిపిస్తే అంత చెయ్యండి. ఎన్నిసార్లు చదువుతారో బైబిల్ చదవండి, ఎన్నిసార్లు ప్రార్థన చేస్తారో చెయ్యండి, ఎన్నిసార్లు దేవుడి గురించి ఆలోచిస్తారో ఆలోచించండి. మనం ఎంత పని చేస్తే ఆ సమయంలో మనం అంత దేవుడి దగ్గర పేరు తెచ్చుకుంటాం. మనం సమయాన్ని సద్వినియోగం చేసుకున్న వాళ్ళం అవుతాం. అది కేవలం మనం మాత్రమే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కడు కూడా చక్కగా ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవలసిందే. ప్రతి ఒక్కడు కూడా, క్రైస్తవుడు కానివ్వండి, ఇంకొకడు కానివ్వండి, ముఖ్యంగా క్రైస్తవుడు ఈ సమయాన్ని చక్కగా వాడుకోవాలి ప్రియమైన దేవుడు వాళ్ళారా. ఎందుకంటే చావు ఎప్పుడు వస్తుందో, చావు ఎప్పుడు మనిషిని కబలిస్తుందో క్రైస్తవుడికి ఒక అంచనా ఉంటుంది. అమ్మో ఇలా జరుగుతుంది, మన చావు చాలా దగ్గరలో ఉంది. ఇదే వాడికి ఉంటుంది. త్వరగా నా ఇంటిని చక్కబెట్టుకోవాలన్న ఆలోచన కలుగుతుంది ప్రియమైన దేవుడు వర్లరా. క్రైస్తవుడికి మాత్రమే భయం ఉంటుంది, క్రైస్తవుడికి మాత్రమే. నేను చేయాల్సిన పని వాయిదా పడిపోతుంది, నేను చేయాల్సిన పని చాలా ఎక్కువ ఉంది, త్వరగా చేసేయాలి అన్న ఆలోచన మనిషిలో ఉంటుందండి. పౌలు గారికి ఎందుకు అంత కష్టపడ్డాడు పౌలు గారు? ఆయన ఆత్మ పరితాపాన్ని పట్టలేకపోయాడు, ఊరికే ఉండలేకపోయాడండి. ఆయన రాత్రులు కూడా ప్రయాణాలు, సముద్రంలో ప్రయాణాలు, ఎక్కడంటే అక్కడ రహదారుల్లో వెళ్ళిపోతున్నాడు, ఆయన అడవుల్లో వెళ్ళిపోతున్నాడు. ఎందుకయ్యా అంత ప్రయాస నీకంటే, ఇదిగో నా సమయం ఏంటో నాకు తెలీదు, ఇంత సువార్త ప్రకటిస్తున్నాను, ఏ చక్రవర్తి నన్ను చంపుతాడో తెలీదు, నేను వెళ్తున్నాను, ఏ మృగం వచ్చి నన్ను చంపుతుందో తెలియదు, కొన్ని గ్రామాలకు పట్టణాలకు పోతున్నాను, ఎవడు నన్ను ఎలా కుట్ర చేసి చంపుతాడో తెలీదు. అందుకోసమే ఉన్నన్ని రోజులు నాకు దేవుడిచ్చిన కాలాన్ని నేను చక్కగా వాడుతాను. దేవుడిచ్చిన కాలాన్ని, అది ఎంత కష్టమైనా అని సుఖాలను కూడా పక్కన పెట్టాడండి. సుఖాలను పక్కన పెట్టి దుఃఖాలను తన జీవితంలోకి ఆహ్వానించాడు. ఇలా సమయం ముందు అసమయం ముందు పౌలు గారు చక్కగా వాడుకున్నాడు కదా. ఇదిగో మనం ఎందుకు వాడుకోలేకపోతున్నాం చెప్పండి? మనం ఎందుకు దేవుడిచ్చిన ఆ కాలాన్ని, ఆ సమయం ముందు అసమయం ముందు వాడలేకపోతున్నామంటే మనకు భయం లేదు ప్రియమైన దేవుడు వాళ్ళ. సమయాన్ని చక్కగా వాడుకోవాలి అనుకుంటున్నాం, కానీ ఇదిగో ఎప్పుడో ఏంటో నా జీవితము, ఈ యేసుక్రీస్తు రాకడ ఎప్పుడు జరుగుతుందో ఏమో తెలియదు, కాబట్టి త్వరగా చెయ్యాలి అన్న ఆలోచన మనకు లేకుండా పోతుంది. ఇప్పుడైనా పౌలు గారి జీవితాన్ని బట్టి మనం ఏం చెయ్యాలి? త్వరగా దేవుడి కోసం కష్టపడాలి. సుఖపడితే మనం ఎప్పుడు కష్టపడలేం ప్రియమైన దేవుడు వాళ్ళరా. ఒక్కసారి మనం సుఖపడటం అలవాటు చేసుకున్నామా, కడుపు నిండా తిన్నామనుకోండి నిద్ర వస్తుంది, ఆకలి లేకుండా ఉందనుకోండి, పచ్చి ఉన్నామనుకోండి ఇంకా ఆకలి ఎక్కువైపోతుంది. ఇదిగో తగుమట్టుకు మనం తింటూ, తగుమట్టుకు బట్టలు వేసుకుంటూ, తగుమట్టుకు అలంకరించుకుంటూ, ఇదిగో దేవుడిచ్చిన ఈ కాలాన్ని, దేవుడిచ్చిన ఈ సమయాన్ని చక్కగా వాడుకుంటూ పోవాలండి, చక్కగా వాడుకుంటూ పోవాలి. అందుకోసమే ప్రియులారా, పౌలు గారి జీవితాన్ని బట్టి మనం నేర్చుకోవాలి. ఇదిగో నేను సంపన్న స్థితిలో ఎలాగున్నానో తక్కువ స్థితిలో కూడా నేను అలానే ఉన్నాను. అన్నీ తెలుసు నాకు, ఎప్పుడు ఎలా ఉండాలో, ఎక్కడ ఎలా ఉండాలో నాకు తెలుసు, ఎక్కడ ఉండి సమయాన్ని ఎలా వాడుకోవాలో తెలుసు అంటున్నాడు. అర్ధరాత్రి చెరసాలలో ఉన్నారండి పౌలు శీల గారు.
చెరసాలలో ఉన్నప్పుడు ఏంటి నా పరిస్థితి ఎలా అయిపోయింది, దేవుడు ఏంటి ఇలా చేశాడని అనుకోకుండా పాటలు పాడుతూ ప్రార్థనలతో దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, స్తుతిస్తున్నారండి. ఆ టైంలో అర్ధరాత్రి మధ్యరాత్రి వేళ వాళ్ళు చేస్తున్నారు కదా, అంత చేయాల్సిన అవసరం ఏముంది చెప్పండి? ఏముంది? ఈ సమయంలో నేను దేవుడి పని చెయ్యాలి అంతే అని చేశారండి. అంటే మనమేమో ఆలోచించాలంటే, మనం ఎక్కడ ఉన్నామన్నది ఇంపార్టెంట్ కాదు, అక్కడ మనం ఆ సమయాన్ని ఎలా వాడుకుంటున్నాము, ఆ సమయాన్ని ఎలా దేవుడి పనిలో ఖర్చు పెడుతున్నాము అన్నది ముఖ్యం. నేను పలానా చోట ఉన్నాను, బైబిల్ చదువుకోలేకపోతున్నాను, ప్రార్థన చేసుకోలేకపోతున్నాను మనం అంటాం కదా. అసలు ఆ మాట మనం అనకూడదు, ఆ మాట మాట్లాడకూడదు. అలా అంటే పౌలు గారు మాట్లాడలేడా చెప్పండి? పౌలు గారు మాట్లాడలేడా? ఆ మధ్యరాత్రి వేళ ఆ కాలాన్ని ఉపయోగించుకున్నప్పుడు మనం కూడా అది ఎక్కడున్నా ఎంత పనిలో ఉన్నా కూడా ఖచ్చితంగా దేవుడి పనికి ఆ సమయాన్ని వాడాలి. అది నేర్చుకోవాలి మనం. అలా నేర్చుకోవాలి ప్రియమైన దేవుడు వాళ్ళరా. గాలికి పోయినట్టు పోతుంది. ఇదిగో ఆ సమయాన్ని భక్తులందరూ ఇలా చక్కగా వాడుకుంటున్నారు. చూడండి, లూకా సువార్త చూడండి ఒకసారి, 2వ అధ్యాయము 36వ వచనం. మరియు ఆషేరు గోత్రికురాలును కుమార్తెనైనా అన్నాను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యత్వం మొదలు 7 ఏండ్లు పెనిమిడితో సంసారం చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలుగా ఉండి దేవాలయాన్ని విడిచిపెట్టలేదు. చూడండి, ఆవిడ అన్న ప్రవక్తి 84 సంవత్సరాల వృద్ధాప్యంలోకి వచ్చిన ఆ కాలాన్ని అంతా ఎక్కడ హత్తుకొని జీవించింది? ఆ కాలాన్ని ఎక్కడ ఉపయోగించింది? దేవుడి మందిరంలో ఉపయోగించింది. అసలు ఆమె వృధా చేసుకున్నట్టుగానే లేదు ఆ 84 సంవత్సరాలు. ఇదిగో ఈరోజు నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి దేవుడి మందిరాన్ని హత్తుకున్నావు, ఎన్ని సంవత్సరాల నుంచి బైబిల్ని హత్తుకున్నావు, ఎన్ని సంవత్సరాల నుంచి సేవకులతో సహవాసాన్ని కలిగి ఉన్నావు, ఎన్ని సంవత్సరాల నుంచి దేవుడి సేవను హత్తుకొని ఉన్నావు, దేవుడి సేవలో ఉన్నావు, ఎన్ని సంవత్సరాలయ్యా నువ్వు ఖర్చు పెట్టింది దేవుడి పనిలో? ఒక స్త్రీ 84 సంవత్సరాల వృద్ధాప్యం వరకు దేవుడి మందిరాన్ని హత్తుకున్నప్పుడు నీ ఆయుష్కాలాన్ని, దేవుడిచ్చిన కాలాన్ని నువ్వు ఆ సంవత్సరాలను ఎక్కడ వాడావు? ఎవరిని హత్తుకున్నావు? ఎవరిని హత్తుకొని ఉపయోగించావు? ఆలోచించు ఒకసారి. ఆవిడను మనం ఒక పక్కన పెట్టుకుంటే నిజంగా ఆవిడంతా కూడా మనము కొంచెం కూడా చేయలేదండి. ఆవిడ ముందు మనం తేలిపోతాం. 84 సంవత్సరాలు ఉపయోగించిందండి. మనం ఎన్ని సంవత్సరాలు వాడుతున్నాం చెప్పండి? మందిరాన్ని హత్తుకోవటంలో, దేవుణ్ణి హత్తుకొని జీవించడంలో, ఆయన పరిచర్య చేయడంలో ఎన్ని సంవత్సరాలు హత్తుకొని ఉన్నాము? చాలా తక్కువ. అన్న ప్రవక్తి ఒక ముసలిది అయ్యేంత వరకు, యవ్వన కాలములో నుంచి ముసలావిడ అయ్యేంత వరకు ఉపవాస ప్రార్థనలతో ఉంది. కిందికి చదువు. ఉపవాస ప్రార్థనలతో ఉంది ఆవిడ. అన్న ప్రవక్తి ఉపవాసాలు చేసుకుంటూ ఉంది. అయ్యా, ఇదిగో నేను అందరిని విడిచిపెట్టొచ్చాను. ఇదిగో లోకంలో ఉంటే నా సమయం అంతా పోతుందయ్యా, నా ఆయుష్కాలం అంతా వృధాగా అయిపోతుందయ్యా. ఇదిగో నీ చెంతకు వచ్చాను. నేను ఆకలిని చంపుకోవటానికి కాదు, దాహాన్ని చంపుకోవటానికి కాదు నేను వచ్చింది. ఇదిగో నా యవ్వన కాలంలో రేగే శరీర కోరికలను చంపుకొని ఈ కాలానంతా నీ పాదాల చెంత పెట్టడానికి, ఈ సమయాన్నంతా ఉపయోగించి నీ దగ్గర నిలబట్టడానికి నేను అందరినీ ఈడ్చిపెట్టి ఇదిగో ఉపవాసాలుండి చేస్తున్నానయ్యా అని ఆ ఉపవాస ప్రార్థనలో ఆవిడ సమయాన్నంతా ఉపయోగించింది. నువ్వు ఉపయోగించు, ఉపవాసంలో చేయి. నీ ఆత్మీయ జీవితంలో ఈ శరీర కోరికలను చంపుకోవడానికి సమయాన్ని వాడు. ఎందుకు లోకంలో వాళ్ళ వెంట పోవడం ఎందుకు? దేవుడిచ్చిన సమయాన్ని, ఈ కోరికలు వస్తున్నాయా అయితే చంపుకోవటం కోసం దేవుడి పని చెయ్యి, ఉపవాసము చెయ్యి, ప్రార్థన చెయ్యి, వాక్యాన్ని చదువుకో, వాటిని చంపుకో. దేవుడి దగ్గర ఇదిగోనయ్యా నేను ఇచ్చిన సమయాన్ని నేను ఉపయోగించానని చెప్పు. ఎందుకంటే మనకేం కావాలి చెప్పండి? సమయాన్ని చక్కగా వాడుకోవాలి ప్రేమైన దేవుడు వాళ్ళరా. ఇంకా రేయింబగళ్ళు బాగా సేవ చేస్తూనే ఉంది. అన్నా ప్రవక్తి రాత్రి పగళ్ళు ఏం చేస్తుంది?
సేవ. అబ్బా ఎంత బాగా వాడిందండి ఆవిడ సమయాన్ని, ఎంత బాగా వాడిందండి. రాత్రింబగళ్ళు వాడిందంటే మనము ఈ పొద్దున ఈ మధ్యాహ్నము మహా అంటే రాత్రి 9 గంటలకు 10 గంటలకు పడుకుంటాం, ఇక అంతే మరలా చీకట్లో. కానీ ఆవిడ మాత్రం రాత్రింబగళ్ళు దేవుడి సేవలో ఉందండి. తమ సమయాన్నంతా, ఎన్ని గంటలు ఉన్నాయో, ఎన్ని నిమిషాలు ఉన్నాయో, ఎన్ని సెకండ్స్ ఉన్నాయో, ఎన్ని సంవత్సరాలు ఉందో అన్నిటినీ కూడా దేవుడి పనిలో ఖర్చు పెట్టింది. అవి ఖర్చు పెట్టింది కాబట్టి నిజంగా ఆవిడ పరదేశుకు వెళ్ళిపోయి ఉంటుంది. ప్రేమైన దేవుడు వాళ్ళరా, మనం కూడా ఖర్చు పెట్టాలండి, మనం కూడా ఖర్చు పెట్టాలి. రాత్రింబగళ్ళు దేవుడు అడిగాడు అనుకోండి, నాయనా ఎన్ని సంవత్సరాలు నువ్వు ఖర్చు పెట్టావు నా కోసం, నేను నీకు జీతం ఇవ్వటానికి ఎన్ని సంవత్సరాలు నువ్వు ఖర్చు పెట్టావని అడిగితే, ప్రభువా నీ కోసము ఇన్ని రాత్రింబగళ్ళు కూడా నేను చెయ్యలేదయ్యా అంటే దేవుడు మనకు ఎలా ఇస్తాడండి పరలోకం? ఎలా ఇస్తాడు ఆయన? బలా నమ్మకమైన దాసుడు ఎలా అంటాడు చెప్పు? అడిగినప్పుడు అయ్యా ఇదిగోనయ్యా ఇన్ని సంవత్సరాలు ఇన్ని రోజులు నేను సమయాన్ని ఉపయోగించానయ్యా నీ కోసం అని ధైర్యంగా చెప్పగలగాలి. మోషే గారిని నిలబెట్టారనుకోండి, నాయన నువ్వు ఎన్ని రోజులు వాడావు, ఎన్ని రోజులు ఖర్చు చేసావు నా కోసం అంటే, ఏంటయ్యా సీనాయి కొండ మీద అది 40 రాత్రింబగళ్ళు నేను ఉన్నానయ్యా, నీ పని కోసం ఉన్నానయ్యా, నీ పని కోసం అన్ని సంవత్సరాలు వీళ్ళందరినీ నడిపించానయ్యా, ఇంతకంటే ఏం చేయాలి నేను? ఇంతకంటే ఏం చేయాలి? నా ఆయుష్కాలాన్ని ఇంత బాగా వాడాను కదా, ఇంతకంటే ఏం చేయాలయ్యా అని ఆయన ధైర్యంగా మాట్లాడతాడు. మరి మనం ధైర్యంగా మాట్లాడగలమా చెప్పండి? ఒక మోషే గారిలాగా ధైర్యంగా మాట్లాడగలి, ఒక ఎలీషా గారిలాగా ధైర్యంగా నిలబడితే మాట్లాడాలి, ఒక ఏలియా గారిలాగా మాట్లాడాలి, ఒక అపోస్తుల్లాగా మనం మాట్లాడాలి. అలా మాట్లాడే ధైర్యం ఉండాలి అంటే రేయింబగళ్ళు మనం దేవుడిచ్చిన సమయాన్ని వాడాలి, సద్వినియోగం చెయ్యాలి. ఎక్కడ చెప్పండి? ఎక్కడ మనం చేస్తున్నాం ప్రియమైన దేవుడు వాళ్ళరా? పొట్టు గాలికి పోయినట్టుగా సమయం అంతా పోతుంది. కానీ భక్తులు మాత్రం ఎంత చక్కగా వాడుకుంటున్నారండి, ఎంత చక్కగా వాడుకుంటున్నారో చూడండి, ఎంత చక్కగా ఉపయోగించుకుంటున్నారో అండి. రథంలో పోతున్నాడు, రథంలో ప్రయాణం చేస్తున్నాడు నపుంసకుడు. ఏం పోతా ప్రకృతిని అంతా చూసుకొని పోవచ్చు కదా, ప్రకృతిని అంతా చూసుకొని ఆనందపడుతూ పోవచ్చు కదా, పోలేదండి. ఆ ప్రయాణంలో సమయం ఎందుకు వృధా కావటం అని యెషయా గ్రంథాన్ని తీసి చదివాడు. అదే ఆయన జీవితాన్ని నిలబెట్టింది. ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం, ఆయన జీవితం నిలబడిందంటే ఆ ప్రయాణంలో అలా టైం వేస్ట్ చేయకోకుండా ధర్మశాస్త్రాన్ని విప్పి చదువుతున్నాడు. చూసారా? మనం ప్రయాణంలో ఉన్నప్పుడు దేవుడు వాక్యాన్ని చదువు. నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుడి గురించి ఆలోచించు. ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రార్థన చేసుకో. కోరికల్ని ఎలా జయించాలో నేర్చుకో. నీ ఆలోచనకు పదును పెట్టు. నపుంసకుడి జీవితం ఎలా గొప్ప స్థాయిలో ఉందో ఈరోజు మనం మాట్లాడుకుంటున్నామో, నీ గురించి నా గురించి ఆ ప్రయాణంలో నువ్వు చేసిన ఆ సమయం సద్వినియోగాన్ని బట్టి ఇదిగో మన కిందోళ్ళు కూడా మాట్లాడుకుంటారు, దేవుడు ఆనందపడతాడు. చూడండి ప్రేమైన దేవుడు వాళ్ళరా, ఎలా మనము చక్కగా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలో. పొట్టు గాలికి పోయినట్టుగా సమయమంతా గతించిపోతుంది. భక్తుల జీవితాలు ఎలా వాళ్ళు సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారో చూడండి. యూదుల్లోనే ఉన్నాడు. వాళ్ళందరూ యేసుక్రీస్తు వారిని చంపడానికి కుట్ర పన్నుతున్నారు. కానీ వాళ్ళలో ఒకడుగా ఉన్నాడు ఎవరు? అరిమతయి యోసేపు సజ్జనుడు, నీతిమంతుడు, పరలోకం కోసం ఎదురు చూస్తున్నాడు. అంత గొప్పవాడు ఎలా అయ్యాడు? ఎప్పుడయ్యాడు? అంత గొప్పవాడుగా ఎలా అయ్యాడు ఆయన అరిమతయి యోసేపు? అబ్బా నిజంగా వాళ్ళందరూ గుంపులుగా ఉన్నప్పుడు, వాళ్ళలో ఒక సభ్యుడిగా ఉన్నప్పుడు వచ్చి వీళ్ళు ఎప్పుడు పోతే ధర్మశాస్త్రాన్ని చదువుదామని ఉంటాడు, వీళ్ళు ఎప్పుడు పోతే నేను ప్రార్థన చేసుకుని నా దేవుడి నుంచి బలాన్ని పొందుకోవాలని సమయం కోసం ఎదురు చూసింటాడండి. అలా ఎదురు చూసి సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. ఆ పరలోక రాజ్యం కోసం ఎదురు చూశాడు. సమయాన్ని ఎలా వాడుకుంటున్నాడు చూడండి అరిమతయి యోసేపు గారు. యూదులందరిలో సభ్యుడిగా ఉన్నాడండి ఆయన. యేసుక్రీస్తు వారిని చంపుతాము మనమని అని మాట్లాడుకుంటున్న వారిలో ఉన్నారు. నిజంగా అలా మాట్లాడుకుంటున్నప్పుడు వీళ్ళందరూ ఎప్పుడెప్పుడు పోతారా, నేను ధర్మశాస్త్రాన్ని చదువుకోవాలా, వీళ్ళందరూ ఈ దరిద్రం ఎప్పుడెప్పుడు పోతుందా, నా దేవుడికి ప్రార్థన చేయాలని సమయం కోసం ఎదురు చూసి సమయాన్ని ఎంత బాగా సద్వినియోగం చేసుకున్నాడు చెప్పండి. యూదులు నీతిమంతులు కావాలి, సజ్జనులు కావాలంటే ఊరికే అవుతారా చెప్పండి? ఊరికే అవుతారా? ఎంత కష్టపడాలండి, సమయాన్ని ఎంత సద్వినియోగం చేసుకోవాలి చెప్పండి.
అలా సద్వినియోగం చేసుకున్నాడండి. ఈరోజు మనము కూడా అలానే చేసుకోవాలి ప్రియమైన దేవుడు వల్లరా. ఎవడైనా పనికిమాలలో వచ్చి వ్యవహారం పెట్టాడు అనుకో, ఈడు దరిద్రం పోతే నేను దేవుడి గురించి ఆలోచించాలి, ఈడు పోతే దేవుడి వాక్యాన్ని నేర్చుకోవాలి, దేవుడి వాక్యాన్ని పాటించాలనుకోవాలండి. అందరూ వచ్చి అల్లరి పెట్టినారనుకోండి, ఎప్పుడెప్పుడు పోతారా వీళ్ళు, పోతే ఆ సమయం వస్తే నేను దేవుడిని ఆరాధించాలి, ఆ సమయం వస్తే దేవుడి కోసం ఏదో ఒకటి చెయ్యాలి. ఇలాంటి ఆలోచనలతో మనం ఉండాలండి. అలా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. నిజంగా ప్రియులారా, ఇలా మన ఆత్మీయ జీవితాన్ని చక్కగా మనము వాడుకుంటూ ఉండాలండి, వాడుకుంటూ ఉండాలి. ఇలా పొట్టు గాలికి పోయినట్టుగా సమయం అంతా పోతా ఉంది. భక్తులు మాత్రం ఆ సమయాన్ని చక్కగా ఎంత సద్వినియోగం చేసుకున్నారో చూడండి. ఇజ్రాయేళ్ల పరిస్థితి విలువ చెప్తున్నాడు, రే సమయం ఇంత విలువైంది, మీరు లోకం కోసం పరిగెడతా లోకంలోకి కావాలనుకుంటున్నారా, మీరు అనుకుంటున్నారా? అయితే దేనికోసమైతే మీరు ఈ సమయాన్నంతా వెచ్చిస్తున్నారో అవి మిమ్మల్ని కాపాడలేవు అని చెప్తున్నాడు. అదే 1వ అధ్యాయం చూడండి, చివరి వచనం. వెండి బంగారములు యెహోవా ఉగ్రత దినమున తమ వెండి బంగారములు వారిని తప్పింపలేకపోవును. చూడండి, ఒరే మీరు డబ్బును సంపాదించుకోవడానికని నేనిచ్చిన సమయాన్ని వాడుకున్నారు కదా, బంగారాన్ని సంపాదించుకోవడానికని నేనిచ్చిన సమయాన్ని వాడారు కదా, ఆస్తులను బంధువులను వీళ్ళందరినీ సంపాదించుకోవడానికి మీరు నేనిచ్చిన సమయాన్ని వాడారు కదా. అయితే ఇప్పుడు చూసుకోండి, నేను ఉగ్రత దినాన్ని మీ మీదకి రప్పించినప్పుడు, నా తెగుళ్ళు మీ మీదకి వచ్చినప్పుడు, ఇదిగో నా సమయాన్ని వెచ్చించి నా సమయాన్ని దొంగిలించి మీరు వాటి కోసం, డబ్బు కోసం, బంగారం కోసం వాడారు కదా, అదే డబ్బు ఆ ఉగ్రత దినాన్న నీ ప్రాణాన్ని కాపాడలేవు. అదే వెండి బంగారాలు ఆ ఉగ్రత దినమున ఆ చావు పడక నుంచి నీ జీవితాన్ని నిలబెట్టలేవు. అదే బంధువులు, అదే రక్త సంబంధికులు ఎవరు కూడా నీ ప్రాణాన్ని నిలబెట్టలేరు. కారణం, నేనిచ్చిన సమయాన్ని నువ్వు దుర్వినియోగం చేసుకున్నావు. డబ్బును సంపాదించుకోవడానికి, బంగారాన్ని సంపాదించుకోవడానికి వాడావు. అందుకోసమే ఏది నిన్ను కాపాడలేవు. చూడండి దేవుడు ఏం చెప్తున్నాడు. మనం కూడా మన ఆత్మీయ ప్రయాణంలో, ఆత్మీయ యాత్రలో ఏటేటినో సంపాదించుకోవడానికని మనం పోతున్నాం అనుకోండి, మా బంధువులు, మా రక్త సంబంధికులు అని పోతున్నాం అనుకోండి, దేవుడిని విడిచిపెట్టి, దేవుడిచ్చిన సమయంలో దేవుడి గురించి మాట్లాడుకోకుండా నువ్వు పనికిరాని కబుర్లు పెట్టి, ముచ్చట్లు పెట్టి నువ్వు చేస్తున్నావు అనుకోండి, ఇదిగో దేవుడు అంటున్నాడు, ఒక దినం ఉంది, అదే నీ చివరి దినం. ఆ రోజు వచ్చినప్పుడు ఎవరు నిన్ను కాపాడలేరు. నీ భార్య పక్కనే ఉంటుంది, నీ భర్త పక్కనే ఉంటాడు, నీ చుట్టూ 100 మంది డాక్టర్లు ఉంటారు, ఎవరు నిన్ను అస్సలు కాపాడలేరు. నా కొడుకు నన్ను కాపాడుతాడు నువ్వు అనుకుంటావేమో, నీ కొడుకు కూడా నిన్ను కాపాడలేడు. కారణం ఏంటంటే అది దేవుడి రోజు, దేవుడి రోజు, అది దేవుడి దినం. అది సమయాన్ని దుర్వినియోగం చేసుకున్నందుకు మనకు వచ్చే బహుమానం అదే. అందుకోసమే వెండి బంగారాలు ఏది మిమ్మల్ని కాపాడలేవు. ఎందుకంటే సమయాన్ని దుర్వినియోగం చేసుకుని దీనికోసం వాడారు కదరా, మీరు దీనికోసం వాడారు కదా అని దేవుడు చెప్తున్నాడంటే. చూడండి నెక్స్ట్ చివరిగా 2వ అధ్యాయము 2వ వచనం. విధి నిర్ణయము కాకముందే యెహోవా కోపాగ్ని మీ మీదికి రాకమునుపే, మిమ్మును శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినము రాకముందే కూడిరండి. అది చెప్తున్నాడండి. విధి నిర్ణయించాడు, ఒక కాలాన్ని పెట్టాడు దేవుడు, ఒక కాలాన్ని పెట్టాడు. అదే మన చావు రోజు. ఆ చావు రోజు కంటే ముందే నువ్వు దేవుడి దగ్గరికి రావాలి. ఆ చావు రోజు కంటే ముందే నువ్వు దేవుడి దగ్గరకు వచ్చి, అయ్యా ఇప్పటి నుంచైనా నీవు ఇచ్చిన సమయాన్ని నేను ఆడతానయ్యా, ఇదిగో నాకు ఇంత ఆయుష్కాలం ఇచ్చావు, ఎప్పుడో ఏమో తెలీదు, ఈ ఆయుష్కాలాన్ని ఇప్పటి నుంచి నేను ఉపయోగిస్తానయ్యా అని దేవుడి దగ్గరికి కూడి రావాలి. నీ చివరి దినం ఏంటో నీకు తెలియదు, దేవుడు ఒక కాలాన్ని పెట్టాడు. ఆ కాలము కంటే ముందే నువ్వు రావాలి, ఆ కాలం కంటే ముందు రావాలి. ఆ కాలం వచ్చిన తర్వాత అయ్యా నేను వస్తాను, ఈ ఆయుష్ని ఇస్తానయ్యా అంటే ఒక 5 నిమిషాలు ఉంటే చచ్చిపోతావు. అది ఏం కాలం, దేవుడికి ఏం అవసరం చెప్పు, దేవుడికి ఏం అవసరం. అందుకోసమే కాలం ఉన్నప్పుడే రావాలి, సమయం ఉన్నప్పుడే దేవుడి దగ్గరికి పరిగెత్తుకొని రావాలి. నువ్వు బెడ్ మీద ఉన్నప్పుడు కాదు వచ్చేది,
నువ్వు అనారోగ్య స్థితిలో ఉన్నప్పుడు కాదు నువ్వు రావాలనుకునేది. అలా వస్తే అది ఎందుకు ఉపయోగపడదు అయ్యా? అది ఎందుకు ఉపయోగపడదు? యోబు గారులా ఉండు. అన్ని కష్టాలు వచ్చినా, అన్ని ఇబ్బందులు వచ్చినా కనీసం కొంచెం కూడా టైం వేస్ట్ చేయలేదండి యోబు గారు. కొంచెం కూడా టైం వేస్ట్ చేయలేదు. అంతమంది వచ్చి మాట్లాడినా కూడా ఆ సమయాన్ని వృధాగా ఒక్క మాట కూడా మాట్లాడలేదంటే దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని, సమయాన్ని ఎంత చక్కగా వాడుకున్నారండి యోబు గారు. చివరికి వాళ్ళ భార్య వచ్చి మాట్లాడినా కూడా అవును కదా అని మాట కూడా ఆయన నోట్లో నుంచి రాలేదంటే అలా మనం వాడుకోవాలి. మనకు కష్టాలు వస్తాయి, మనకు ఇబ్బందులు వస్తాయి, మన క్రైస్తవులం కాబట్టి మనం సుఖంగా ఉండలేము. అలాంటివి వచ్చినప్పుడు ఆ టైంలోనే నువ్వు సమయాన్ని చక్కగా వాడుకోవాలి. అన్నీ ఉన్నప్పుడు కాదు, ఆరోగ్యం ఉన్నప్పుడు కాదు, డబ్బు ఉన్నప్పుడు కాదు, అన్ని అవయవాలు ఉన్నప్పుడు కాదు, కష్టాలు, ఇబ్బందులు, శ్రమలు నిన్ను కమ్ముకున్నప్పుడు నువ్వు సమయాన్ని ఉపయోగిస్తావు చూడు, అది దేవుడికి నచ్చేది, అది నిలిచిపోయేది చరిత్రలో, అది నిలిచిపోయేది. అప్పుడు అంటాడు ఇది నా కోసం చాలా సంవత్సరాలు వాడారు అని. ఒకడు ఒక మిషన్ను కనుక్కోవడానికి ఇన్ని సంవత్సరాలు నేను సమయాన్ని వాడాను అంటాడు, ఇన్ని సంవత్సరాలు టైం తీసుకున్నాను అంటాడు. ఒక రోగానికి వైరస్కు మందు కనుక్కోవడానికి ఇన్ని గంటలు, ఇన్ని సంవత్సరాలు, ఇన్ని నెలలు నేను కష్టపడి దానికి మందు కనుక్కున్నాను అంటాడు. అంటే వాడిని ఏం చేశారు? పోయి గిన్నిస్ బుక్లోకి ఎక్కించారనమాట. అంటే ఇన్ని సంవత్సరాలు కష్టపడి వాడు తయారు చేశాడు, ఇన్ని గంటలు ప్రయాసపడి వాడు దీనికి మందు కనుక్కున్నాడు కాబట్టి ఆడి పేరు గిన్నిస్ బుక్లోకి ఎక్కితే దేవుడిచ్చిన ఆయుష్కాలంలో ఈ సంవత్సరాలన్నీ నువ్వు దేవుడి పని కోసం వాడావనుకోండి, అనేక మంది రక్షించడం కోసం వాడావనుకోండి, నీ ఆత్మీయత నిలబెట్టుకోవడం కోసం ఈ సమయాన్ని ఉపయోగించావనుకోండి, దేవుడి పేరు, నీ పేరు జీవగ్రంథంలో రాస్తాడు. ఈ గిన్నిస్ బుక్కులు ఇవన్నీ లోకంలో ఉన్న బుక్కులన్నీ నాశనం అయిపోయి ఒకరోజు నీ పేరు కనుమరుగైపోతుంది, కానీ అక్కడ రాయబడిన పేరు మాత్రం శాశ్వతంగా ఉంటుందండి, శాశ్వతంగా ఉంటుంది. అందుకోసమే ఈ సమయాన్నంతా నువ్వు వాడితే ఎన్ని సంవత్సరాలు వాడేవరా అని దేవుడు లెక్క వేసి ఇదిగో నీ పేరు జీవగ్రంథంలో రాసేసాను పోరా, నీ పేరు నిలిచిపోతుంది పో ఇంకా అని దేవుడు చెప్పాలండి. అలా వాడాలి, అలా సమయాన్ని మనం ఉపయోగించుకోవాలి. అందుకోసమే విధి నిర్ణయం కాకముందే రండి మీరందరూ అని చెప్తున్నాడు. చచ్చిపోయిన తర్వాత శవాన్ని తీసుకొని వచ్చి చర్చి దగ్గర ప్రార్థన చేయిస్తారు. శవాన్ని చర్చి దగ్గర తీసుకొని వస్తే చేస్తే ఏం ప్రయోజనం చెప్పండి? ఏం ప్రయోజనం? వాడి కాలం అయిపోయింది, వాడికి ఏం లేదు భూమి మీద, ఒక్క సెకండ్ కూడా లేదు వాడికి సమయం. అలాంటి శవాన్ని తీసుకొని వచ్చి నువ్వు ప్రార్థన చేయండి అయ్యా వీడు పరలోకానికి పోవాలంటే ఏం పోతాడు చెప్పండి? ఏం పోతాడు? లోకంలో వాడి ఇష్టానుసారంగా తిరిగి చచ్చిపోయి వాడికి ప్రార్థన చేయమంటే ఏమని చేస్తారు చెప్పండి? అందుకోసమే వాడు బతుకున్నప్పుడే తల్లిదండ్రులు ఒరే నీకు ఇచ్చిన కాలం ఎంతరా, నీ కాలం ఎంతరా నైనా, పోరా మందిరానికి పోరా, సేవకులు చెప్తారా ఎన్ని సంవత్సరాలు బతుకుతావో చెప్తాడు, నీ జీవితం ఎంతనో చెప్తారు వాళ్ళు. పోవాటికి పోయి నీ సమయాన్ని చక్కగా ఉపయోగించని బతుకున్నప్పుడు చెప్పాలా. బతుకున్నప్పుడు ఒరే తాగి నీ అవయవాలు ఎందుకురా పాడు చేసుకుంటావు, అక్కడికి పోరా, జీవజలాన్ని తాగురా, ఇదిగో ఇక్కడ నువ్వు చచ్చిపోయినా అక్కడ బతుకుతావురా నువ్వు అని సమయం యొక్క విలువను చెప్పాలి. ఇంకెప్పుడు చెప్పండి మనిషి తెలుసుకునేది సమయం యొక్క విలువ? ఎప్పుడు తెలుసుకుంటాడు? అందుకోసమే ప్రేమైన దేవుడు వాళ్ళారా, దేవుడు విధి నిర్ణయాన్ని పెట్టాడు. ఆ నిర్ణయం ముగియక ముందే మనమంతా దేవుడి దగ్గరికి చేరిపోవాలి. సమయాన్ని మాత్రం దుర్వినియోగము చేయకూడదండి. కాలం అయితే తన పని తాను చేసుకుంటూ పోతుంది, కానీ మనిషి మాత్రం వెనుకబడిపోతున్నాడు, వెనకనే ఉన్నాడు. ఆ సమయం విలువ మనిషికి తెలియటం లేదు, తన జీవితం విలువ మనిషికి తెలియటం లేదు ప్రేమైన దేవుడు వాళ్ళారా. కనుక ఈ సమయం విలువ మీరైనా తెలుసుకోండి. ఎవరో కాదండి, ఎవరితో మనకు అవసరం లేదు, మన సంఘంలో ఉన్న మనమైన సమయం యొక్క విలువను తెలుసుకొని చక్కగా మనం ఎక్కడున్నామో, నేను స్కూల్లో ఉంటే స్కూల్లో, స్టీఫెన్ సచివాలయం ఉంటే సచివాలయంలో, మీరు ఎక్కడ పని చేస్తుంటే అక్కడ ఖాళీ ఉండదా చెప్పండి? తినేటప్పుడైనా ఖాళీ ఉండదా? తినేటప్పుడైనా ఇన్ని గంటలు ఇచ్చాను, ఉదయం 6 గంటల నుంచి 12 గంట వరకు, కనీసం ఒక 5 నిమిషాలు నా దేవుడికి ఇవ్వలేనా అని మనం చేయాలి. ప్రార్థన అన్నా చేయాలండి. వాక్యాన్ని చదవకపోతే ప్రార్థన అన్నా చెయ్యాలి ప్రేమైన దేవుడు వాళ్ళరా. ఇలా మన దేవుడిచ్చిన సమయాన్ని చక్కగా మనము సద్వినియోగం చేసుకోవాలి. భక్తులు ఎలా ఉన్నారో అలా ఉండాలి. అలాగా మనం అందరం ఉండాలని ఆశిస్తూ దేవుడు తన వాక్యాన్ని దీవించును గాక.